అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, హర హర మహాదేవ. ఈరోజు టెంపుల్ వీలాగ్ వచ్చేసి శారదా పీఠం నుంచి వాళ్ళు స్థాపించిన శ్రీ మహాగణపతి దేవాలయం తార్నాక స్ట్రీట్ నెంబర్ 4లో ఉందండి. టెంపుల్ డీటెయిల్స్, టెంపుల్ అడ్రస్, లొకేషన్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. టెంపుల్ వచ్చేసి మెయిన్గా శారదా పీఠం వాళ్ళు స్థాపించి వాళ్ళు ఇక్కడ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాపటం దక్షిణ శారదాపీఠం నుంచి వాళ్ళు చేశారండి ఇక్కడ. సో టెంపుల్ ఎంట్రన్స్లో ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో మనకి గురుగారి ఫోటో, ఇంకా ఆంజనేయ స్వామి ఫోటో, ఇలా చాలా ఫొటోస్ ఉంటాయండి. మనకి ఆ గురుగారి ఫొటోస్ చాలా ఉన్నాయండి. మనకి ఎట్లా అంటే సరస్వతి మనకి శృంగేరి నుంచి వచ్చాయి కాబట్టి వాళ్ళ ఫొటోస్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి జగద్గురు ఆదిశంకరాచార్యులు వాళ్ళు సీక్వెన్స్, లైక్ ఫస్ట్ జగద్గురు ఆదిశంకరాచార్య, తర్వాత ఎవరెవరు ఏ గురువులు ఉన్నారో వాళ్ళ సీక్వెన్స్ అన్నీ ఉన్నాయండి. ఇతను వచ్చేసి మెయిన్గా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం అండి. ఇది మనకు దర్శించుకోవడానికి, మనకు తెలియడానికి, గురు పరంపర ఏంటనేది తెలియడానికి మనకు అలా ఫొటోస్ తీసి పెట్టారు. చాలామందికి తెలియదు కాబట్టి, నాకు కూడా తెలియదు కానీ నేను కూడా తెలుసుకున్నాను మొన్న. సో చాలామందికి తెలియదు కాబట్టి అలా మన కోసం చేసి పెట్టారు అలా. సో ఆ జగద్గురు ఆదిశంకర స్వామి విగ్రహం వెనుకనే శారదామాత విగ్రహం ఉందండి. ఇది శారదా పీఠం నుంచి వాళ్ళు స్థాపించినప్పుడు తెచ్చిచ్చిన విగ్రహం అండి. ఇది భక్తుల కోసం చాలా పెద్దగా ఇది ఒకటి వెనుక తయారు చేసి పెట్టారండి అమ్మవారిని. శారదాదేవి మాత ఈమె శారదాదేవి మాతకి మంగళవారం, శుక్రవారం చాలా విశేషంగా అభిషేకాలు అవుతాయంట అండి. విశేషంగా అభిషేకాలు, అష్టోత్తరనామాలు, అర్చనలు అవుతాయండి. శారదా కృప అని చెప్పేసి తను పేరు పెట్టుకొని శారదా మాతగా ఇక్కడ చాలా పూజలు అందుకుంటుందండి. సో అమ్మవారిని కూడా శారదా పీఠం వాళ్ళే ఇనాగ్రేట్ చేసి వాళ్ళే ఇచ్చి పెట్టిపోయారంట అండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి వెనుక మనకి జగద్గురు వాళ్ళ ఫొటోస్ ఉన్నాయండి ఇక్కడ గురుగారులవి. సో గురుగారు ఫొటోస్ ఉన్న కిందనే లైక్ అక్కడ నుంచి కిందికి వస్తే లైక్ ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, శ్రీరామ మందిర్ అండి, రాముని ఫోటో, ఇంకా సత్యనారాయణ స్వామి ఫోటో, సూర్యనారాయణ స్వామి ఫోటో, ఇంకా లక్ష్మీనరసింహ స్వామి, ఆంజనేయ స్వామి, శివపార్వతులది వైట్ మార్బుల్స్తో చేసి పెట్టారండి ఇక్కడ వీళ్ళు. సో వీళ్ళకు కూడా ఇక్కడ ఏంటంటే లైక్ రోజు ధూప నైవేద్యాలు అందుకుంటున్నారండి వీళ్ళని కూడా. సో శివుడిని పూజిస్తున్నారు ఇక్కడ కూడా. సో శివుడి పూజలతో సహా ఇక్కడ మనకి ప్రతి బుధవారం కానీ ఏదైనా పండుగలైనా కూడా ఏదైనా విశేషంగా ఏదైనా అలంకరణ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ యాగాలు, యజ్ఞాలు కూడా అవుతాయండి. ప్రతి వెనస్డే, ప్రతి పౌర్ణమికి మనకి వినాయకునికి సంకటార చతుర్థి ఇవి చాలా బాగా చేస్తారండి. నేను చెప్పాను కదండి గురుగారి ఫొటోస్ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి. సువర్ణ భారతి మహోత్సవం రీసెంట్గా అయ్యిందండి. సో వాళ్ళు ఇక్కడ బ్యానర్ వేసి పెట్టుకున్నారు. సో గురుగారిది ఇక్కడ ఇది వచ్చేసి అష్టవినాయక టెంపుల్ అని చెప్పేసి మనకు పూణేలో ఉందండి. వాటి ముఖ చిత్రాలు కూడా మనకి ఫొటోస్ పెట్టారు అక్కడ. సో గుడిలో ఇది మెయిన్ గర్భగుడి అండి. గర్భగుడికి చుట్టూ మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనకు కొన్ని విగ్రహాలు కనపడతాయండి. ఆ విగ్రహాల్లో ఒకటి మనకి దక్షిణామూర్తి, గురు దక్షిణామూర్తి విగ్రహము గోల్డ్ కలర్ ప్లేటెడ్తో మనకి శ్రీ గురు దక్షిణామూర్తి గారు మనకు దర్శనం ఇస్తారండి. శ్రీ గురు దక్షిణామూర్తి అని చెప్పి రాసి పెట్టి ఉంటుంది. తెలియని వాళ్ళకి వాళ్ళు తెలియపరుస్తున్నారు శ్రీ గురు దక్షిణామూర్తి అని చెప్పేసి. మనకి టెంపుల్ ప్రదక్షిణ చేసేటప్పుడు ఇవన్నీ కనపడతాయండి మనకి. సో లెఫ్ట్ సైడ్ భాగంలో మనకి శ్రీ దుర్గామాత ఉందండి. అమ్మవారిని శుక్రవారం అలంకరణ చేస్తారు. రోజు అలంకరణ ఉంటుంది కానీ శుక్రవారం రోజు కొంచెం చాలా విశేషంగా పూజలు అందుకుంటుంది అమ్మవారు దుర్గామాత. నవరాత్రుల టైంలో కూడా చాలా బాగా చేస్తారండి పూజలు. మరియు ఇంకొక సైడ్ వచ్చేసేసి శ్రీ లక్ష్మీదేవి, మనకి ఎంట్రన్స్లోనే లక్ష్మీదేవి కనబడుతుంది. ఉత్తర భాగం చూస్తూ మనకి లక్ష్మీదేవికి అలంకరణ, లక్ష్మీదేవిని కూడా చిన్నగా పెట్టారండి గుడి చుట్టూ. మనకి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసే టైంలో ఇవి కనపడతాయండి మనకి. ఇది గుడి ఎంట్రన్స్లో, మన గర్భగుడి ఎంట్రన్స్లో రైట్ సైడ్లో మహావిష్ణుమూర్తి, ఈయన విష్ణుమూర్తి అండి. విష్ణుమూర్తి పక్కకి ఇటు వచ్చేసి మనకి మెయిన్ గర్భగుడిలో వినాయకుడు ఉన్నాడండి. వినాయకుడు వచ్చేసి వరసిద్ధి వినాయకుడు అండి ఇతను. సో వరసిద్ధి వినాయకుడు గోల్డ్ ప్లేటెడ్తో మనకి ఆశీర్వదిస్తూ ఉంటాడండి అతను. సో ఈ వినాయకుడు వచ్చేసి మనకి ఈ టెంపుల్లో మెయిన్గా పూణే వినాయకుడు ఎలా అయితే ఉంటాడో, పూణేలో వినాయకులు అయితే ఉంటారో ఆ వినాయకుల పద్ధతిగానే ఇక్కడ పూజలు అవుతాయండి. మనకి డే ఎండ్ కానీ డే స్టార్టింగ్ కానీ మనకి పూణేలో ఎలా అయితే హారతి ఇస్తారో ఆ హారతి ఎలా అయితే ఉంటుందో అలానే ఇక్కడ కూడా సేమ్ హారతి ప్రాసెస్ పెడతారండి ఇక్కడ కూడా.
సో వీళ్ళు ఏంటంటే లైక్ మొత్తం పూణే ప్రాసెస్గా చేస్తారు. మెయిన్గా ఈ టెంపుల్ ఇక్కడ కట్టడానికి కారణం ఏంటంటే ఈ టెంపుల్ ఎవరైతే మెయిన్ చైర్మన్ ఉన్నాడో అతను వచ్చేసి ఒక ఎంప్లాయీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. అతను ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ ఆఫీస్ ముంగట ఒక వినాయకుడు టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ రోజు అతను దర్శనం చేసుకుని వెళ్ళేవాడు. సో ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అక్కడ దాకా వెళ్ళలేను కదా అని చెప్పేసి అతను సొంత ఖర్చుతో నేను కూడా వినాయకుడిని ఎన్ని రోజులు పూజించాను కాబట్టి నాకు ఒక వినాయకుడు ఆలయం ఉండాలని చెప్పి ఆలోచించి ఆయన సొంత ఖర్చులతో ఆయన ఆలయాన్ని నిర్మించుకొని అదే విధంగా ఆ స్వామివారి సేవలో మనకి ఇక్కడ చిన్న వినాయకుడు ఉంటాడండి. ఇక్కడ ఉయ్యాలలో లోపలికి వెళ్ళని భక్తులందరూ ఇక్కడ పూలు పెట్టి ఇక్కడ పూజించుకొని ఆయనకి ఇక్కడ వాళ్ళ కోరికలు చెప్పుకుంటారండి. పెద్ద వినాయకునికి లోపలికి అందరికీ అలౌడ్ లేడు కాబట్టి నార్మల్ భక్తులందరూ ఇక్కడ వచ్చి పూలు పెట్టుకొని ఇక్కడ ఈ వినాయకునికి కూడా కోరికలు చెప్పుకొని మన కష్టాలన్నీ చెప్పుకుంటే ఆయన విని మనకి ఇస్తారండి. నేను చెప్పాను కదా లైక్ పూణే పద్ధతిలో హారతి ఇస్తారండి. అక్కడ రైట్ సైడ్లో ఉన్న అతనే చైర్మన్ అండి. వైట్ కలర్ షర్ట్ వేసుకున్న అతను చైర్మన్ అండి ఈ గుడికి. అతనే ఎంప్లాయీ, అతనే ఉండి చూసుకుంటాడు రోజు టెంపుల్ అంతా. సో ఇక్కడ మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి వినాయక చవితి అండి. వినాయక చవితి టైంలో మనకి చాలా విశేషంగా పూజలు అవుతాయండి ఇక్కడ. సో ఆ టైంలో నేను మళ్ళీ ఒకసారి టెంపుల్ వీలాగ్ తీస్తాను. సో ఇదండి టెంపుల్, వినాయకుని టెంపుల్. సో అందరూ ఈ రూట్లో వచ్చే ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరుకుంటూ ఈ వినాయకుని కృపా కటాక్షాలు మన మీద ఉండాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ని షేర్ చేస్తే అంత మనకి తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలియపరచాలి కాబట్టి. సో నేను వినాయకుని గురించి ఇంకా చాలా వీడియోస్ తీస్తాను. సో మీ సపోర్ట్ నాకు కావాలి, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా చాలా వీడియోస్ తీయగలుగుతాను. సో మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని ఆశిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్, హర హర మహాదేవ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.